నిన్న మామ మరదలు తమ్ముడు పార్టీ మహానాడు పేరిట నిజంగా మీరు చేసిన మహానాటకం మాత్రం అద్భుతం అండి. ఆ మహానాటకం మాత్రం అద్భుతం అంతే. ఎందుకంటున్నా అంటే మామగారైన ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు, మరదలు గారి బలవన్ మరణానికి మీరు కారకులయ్యారు, తమ్ముడు గారినేమో గొలుసులేసి కట్టేశారు. నిజమే కదా ఇవన్నీ. అందుకే ఆ పార్టీ మామ మరదలు తమ్ముడు పార్టీ అని పిలవక తప్పట్లేదు. అంటే మీరు మీ లిమిట్స్ దాటి మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది, మేము కూడా ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు మేము మాట్లాడలేదు అంటే అది చేతకాక కాదు, కొన్ని విలువలు మాకు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడలేదు. మీరు ఈ రోజు ఇంత దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారడం మాకు రాదు, కానీ మేము కూడా నిజాలు తేటతెల్లంగా ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. మహానాడు వేదిక పైన అసలు ఉన్నవారికి ఎవరికైనా క్రెడిబిలిటీ ఉందా అండి? నెత్తి మీద రూపాయి పెడితే చెల్లె అర్హత ఉందా? అలాంటి వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నిందలేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే కబ్జా రాయుళ్లు, బ్యాంకు దోపిడీదారులు, అమరావతిలో అవినీతి పరులు, మహిళలను లైంగికంగా వేధించిన వాళ్ళు, డిఎస్సి స్కామ్స్టర్లు, వీళ్ళే అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఏ వేదిక మీద అయితే మేము మహిళలకి 33% రిజర్వేషన్ మేము ఆమోదిస్తున్నామని చెప్పారో అదే వేదికపై ఇంకో కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళెవరంటే మహిళా బిల్లును ఓడించిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఆ వేదికపై ఉన్నారు.